హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనము 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఒక వారం అవుతుంది జరుపుకొని. అంటే అసలు ఆ స్వాతంత్రం వచ్చిందా ప్రజాస్వామ్యమా అంటే అంటే ఒక మాట అంటాను మేడం నేను, అంటే బలి తెగించిన వాళ్ళకే స్వాతంత్రం వచ్చిందా అంటే ఏం చెప్తారు మేడం? అదే ఇప్పుడు చెప్తారు కదా, స్వతంత్ర భారతదేశం, నేను నా దేశం పాట ఉంది. నేను నా దేశం స్వతంత్ర భారతదేశం. స్వతంత్ర భారతదేశమే, ప్రజాస్వామ్యమే. స్వాతంత్రం లేదు. ఎక్కడ ఉంది స్వాతంత్రం? ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా, ఒక ఇంట్లో తీసుకోండి, ఒక గల్లీలో తీసుకోండి, ఒక డిపార్ట్మెంట్ తీసుకోండి, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ఊరు, ఎక్కడ ఎవరికి ఏ స్వతంత్రంతో ఏ పని చేయగలుగుతున్నారు? స్వాతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యం అంటున్నారు, ప్రజాస్వామ్యంతో నడుస్తుంది ఇది. కానీ ఎక్కడ స్వాతంత్రం ఉంది? ప్రజాస్వామ్యమే, అంతే. స్వాతంత్రం లేదు. స్వాతంత్రమే ఉంటే ఇన్ని అరాచకాలు ఎలా జరుగుతున్నాయి? ఎవరు గొంతిప్పి ఒక మాట చెప్పలేనప్పుడు అది స్వాతంత్రమా? మనం ఉన్నది స్వాతంత్ర దేశంలో ఉన్నామా? లేము. ఇప్పుడు అదే స్వాతంత్రము, స్వేచ్ఛ ఉంటే ఈ మౌమిత అనే అమ్మాయి కోల్కత్తాలో జరిగింది. ఆ అమ్మాయి ఆ అన్యాయాన్ని గొంతు విప్పి చెప్పాలనుకున్నప్పుడే కదా ఇంత జరిగింది. మరి స్వతంత్రం ఉన్నట్ట? లేదు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి తీసుకోండి, ఒక అబ్బాయి తీసుకోండి, ఒక అబ్బాయి తీసుకోండి, అమ్మాయిని ఎప్పుడు తీసుకుంటాం మనం? ఒక అబ్బాయిని తీసుకుందాము. ఓ ఆఫీసులో ఒక అన్యాయం జరుగుతుంది, పక్క వాడితో డిస్కస్ చేసే స్వతంత్రం లేదు. వాడండి హైయర్ అథారిటీస్తో చెప్తాడేమో. అంటే పక్క వాళ్ళే నమ్మకం లేదు, నమ్మక ద్రోహం చేస్తారు. అది భారతదేశంలోనే ఉంది అసలు ఆ రాజ్యం, ఆ లక్షణం. అది ఉండబట్టే కదా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని అన్ని సంవత్సరాలు పాలించారు. నమ్మక ద్రోహం, మన వాళ్ళే మనకు నమ్మక ద్రోహం. అంటే ఏదన్నా ఎక్కడన్నా ఏదైనా, ఇప్పుడు మౌమిత కేసు తీసుకోండి, ఆ పక్క కో డాక్టర్స్తో సంప్రదించబట్టే కదా ఇంత జరిగింది. తను మనసులో అనుకుని చేస్తే అది ఇంకో రకంగా ఉండేదేమో. చెప్పబట్టే, వాళ్ళు ఎదిరించబట్టే అన్ని దెబ్బలు తగిలినాయి, చివరికి అమ్మాయి చనిపోయింది. రకరకాలుగా దాన్ని డైవర్ట్ చేశారు కేసుని. స్వతంత్రం ఉందా మరి? లేదు. ప్రజాస్వామ్యమే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యమే. ప్రజలు ఓటు వేస్తేనే మరి గెలుస్తున్నారు. ప్రజాస్వామ్యమనే అనాలి దాన్ని. ఇంక సరే, మనం దాని జోలికి వెళ్ళొద్దు. దీని నడుస్తున్నది ప్రజాస్వామ్యమే కానీ స్వాతంత్రం ఎక్కడ లేదు అని నా ఒపీనియన్. ఇప్పుడు ఏ స్కూల్లో ఒక పిల్ల టీచర్ని ఏదైనా అడగాలంటే భయం. ఎందుకండి భయం? డౌట్ అడగాలి, భయం. మరి ఉందా స్వతంత్రం? ఇంట్లో ఒక పిల్లల అమ్మ నాన్నని ఏదైనా ధైర్యంగా అడగాలంటే అడగలేరు. మరి ఎందుకు? అక్కడ కూడా భయంతోనే బ్రతుకుతున్నాం. నిజంగా అంత స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటే దేశంలో ఎక్కడైనా సరే మనం ఏ మాట అయినా, ఏ పనినైనా అది తప్పు కాదు అనుకున్నప్పుడు మనం చెప్పగలగాలి. అంతేగాని గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరగగలిగినాడే స్వతంత్రం వచ్చినట్టు అని, పాపం ఇప్పుడు వచ్చిన స్వతంత్రానికి మురిసిపోకండి, ఆ రోజున నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా మీరు అనుకోండి అని ఆయన ఉన్నా లేకపోయినా ఆ మాట వర్తించేటట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. అయితే ఆడపిల్ల కాదు, మగపిల్లాడే కాదు, ఏ అవసరం అర్ధరాత్రి ఎవరో బయటికి వెళ్ళరు. కానీ ఇంకోవైపు చూసుకుంటే అది కరెక్టే. అలా నిజంగా వెళ్ళాం, కానీ వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి కదా. మరి అది అప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని ఆయన కూడా చెప్పారు. అంటే ఇప్పటివరకు మరి అది ఉందా? లేదు. మరి తను జాబ్ చేస్తున్న ప్లేస్లోనే తనకి లేదు, అది ఏమంటారు, సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేదు కదా. సెక్యూరిటీ లేనప్పుడే కదా మనకి స్వేచ్ఛగా బయటకు వెళ్ళలేకపోతాం. లేకపోతే ఒక భయం ఉండబట్టే కదా నోరిప్పి ఒక మాట చెప్పలేకపోతాం. మరి అలాంటప్పుడు స్వతంత్రం వచ్చినట్ట మనకి? రానట్ట? ఎక్కడొచ్చిందండి? ప్రతి ఒక్కళ్ళు అంటున్నదే ఇది. ఇప్పుడు అబ్బాయిలు పడే బాధలు అబ్బాయిలు పడుతున్నారు. ఒక ఆఫీస్లో ఒక మాట చెప్పలేరు. ఇంట్లో కానీ, ఒక సంఘంలో కానీ తను ఏదన్నా ధైర్యంగా చెప్పాలంటే సైలెంట్గా కూర్చుంటాడు. ఎవరన్నా ఒకళ్ళు లేపితే తర్వాత మనం చెప్దాంలే. ఎందుకు? ఆ భయం, ఆ స్వేచ్ఛ లేనితనం. మేడం, చూసుకుంటే ఈ కోల్కతా ఇన్సిడెంట్ అన్నారు కదా, మొన్న స్లోగన్స్ చూశాను నేను ఒక ధర్నా చౌక్కి వెళ్ళినప్పుడు. అక్కడ కొంతమంది ఇది కూడా పెట్టారు, మరి 78 years అయింది మనకి ఫ్రీడమ్ వచ్చి, అయినా ఇలానే జరుగుతున్నాయి ఆడపిల్లల పట్ల. అంటే ఆడపిల్ల పట్లే కానీ, ఒక వ్యక్తి పరంగా చూసుకున్న, ఒక అమ్మాయి పరంగా చూసుకున్న, ఒక మగవాని పరంగా చూసుకున్న రియల్ ఫ్రీడమ్ వచ్చిందా అంటే? ఇప్పుడు అమ్మాయిల పరంగా చూసుకుంటే వాడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి స్వాతంత్రం వచ్చిందే కానీ అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగడానికి స్వాతంత్రం ఎక్కడ వచ్చిందండి? ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా లైఫ్ నాది, నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాను, ఇంతంత వేసుకుంటాను, అసలు వేసుకోను. లేకపోతే నేను నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, తింటాను, తిరుగుతాను, రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను.
నా ఇష్టం వచ్చాడు కింద వేసుకుంటే పైన వేసుకొని పైన వేసుకుంటే కింద వేసుకొని డ్రెస్ నా ఇష్టం, ఈ స్వాతంత్రం ఉంది. కానీ అమ్మాయి అర్ధరాత్రి కానీ పగలే దిక్కులేదు, ఇంకా అర్ధరాత్రి ఎక్కడ ఉంది. ఏ టైంలోనైనా ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, బయటకు వెళ్ళి ఒక మందులు తెచ్చుకోవాలి, ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలంటే భయపడుతున్న రోజులు వచ్చినాయంటే మరి ఎక్కడ స్వాతంత్రం ఉందండి? విచ్చలవిడిగా బ్రతకడానికి స్వాతంత్రం ఉంది, కానీ మరి ధైర్యంగా వెళ్ళి ఒక పని చేసుకురావడానికి ఎక్కడ స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నాయి? భయపడుతూనే బ్రతుకుతున్నారు కదా. భయం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉన్నట్ట లేనట్ట? ఎక్కడ ఉంది? లేదు కదా. ధైర్యంగా భయం లేకుండా వెళ్ళినప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్టు. ఇప్పుడు ఇంట్లో మగపిల్లలు ఉండరు, తండ్రి లేని కుటుంబాలు ఉంటాయి, ఆడపిల్ల వెళ్ళి తేవాలన్నీ. మరి ఆ పిల్ల వెళ్ళకపోతే ఎవడన్నా వచ్చి చేస్తాడా? పక్కింటి వాళ్ళు వచ్చిస్తారా, లేకపోతే చుట్టాలు వచ్చిస్తారా, లేకపోతే దారిపోయిన ఈ అకృత్యాలు చేసే వ్యధం ఉండగడుకులు వీళ్ళందరూ వచ్చిస్తారా? ఎవరిస్తారు చెప్పండి? ఎవరు ఇవ్వరు. ఆ పిల్లే కష్టపడాలి. మరి ఆ పిల్లకి ఏది ఆ భయం లేనితనం కానీ ఆ స్వతంత్రం కానీ లేదు కదా. సో చూసుకుంటే మేడం, బరి తెగించిన వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందా అంటే, ఇప్పుడు ఈ కోల్కతా ఇన్సిడెంట్ చూసుకుంటే ఆ సంజయ్ రాయ్ అయితే ఉన్నాడో వాడు అన్నాడు కదా, అవును నేను చేశాను, నన్ను ఉరి తీసుకోండి అంటే ఎంత చక్కగా చెప్పాడంటే, ఫ్రీగా అనమాట, ఏమైనా చేసుకోండి మీ ఇష్టం, నా పని అయిపోయింది, మీరు ఏం చేసుకుంటారు. తెగించిన వాడికి ఏదో తెడ్డైలింగం అనేది చెప్తారు కదా, తెగించిన వాడికి ఏముంది? ఏమీ లేదు, అన్ని స్వాతంత్రాలు వాడివే. అంటే తెగిస్తేనే నోరు మూసుకుంటారు అవతల, అమ్మ వాడి జోలు మనకు తెగించినాడు, వాడితో మనకెందుకు అంటారు. అంటే అలా ఉండాలనే, అలా ఉంటే సొసైటీ బాగుంటుందా? అలా కాకుండా మనం ఒక ఆడపిల్ల వెళ్తుంది, లేకపోతే ఒక అబ్బాయిలకు కూడా సెక్యూరిటీ లేదు, ఏదో ఒక విధంగా వాడిని కూడా కొట్టాలి, తన్నాలి, లాక్కోవాలి, వాడి దగ్గర ఉన్నవనే చూస్తుంటారు. మరి అలాంటప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఈ సమాజం అనే వాళ్ళు కూడా ఏం సెక్యూరిటీ ఇస్తున్నారు? ఒకవేళ కళ్ళతో చూసినా తలుపులు వేసుకుంటారు. అయ్యో ఆ అబ్బాయి ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఈ టైంలో ఏంటి బాబు, ఏంటి నాన్న ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కింటి వాళ్ళ వినందుకు మనం పలకరించాలి లేదా? 1కి 4 సార్లు ఎవరైనా పలకరించారనుకోండి, ఒక్కళ్ళనే కాదు, అలా ఎవరినైనా ఉన్న అందరిలో ఒక 4-5 ఎప్పుడైనా పలకరించారే అనుకోండి, ఆవిడకి ఏం పని లేదా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతుంది, వాడు బాబాయ్ పక్కకు తప్పుకుని పారిపోతారు. అంటే ఒక మంచిని ఇన్వైట్ చేయలేరు, రిసీవ్ చేసుకోలేరు. అది ఎందుకు? కాషస్ కోసం అడుగుతాం కదా. ఇప్పుడు అర్ధరాత్రి ఆఫీస్ నుంచి లేట్ అవుతుందా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయిందా దారిలో, ఏంటి బాబు అని అడగమా? తప్పేముంది? అమ్మాయి అయినా అడుగుతా, ఏం ఆలస్యం అయిందా ఇవాళ, తిన్నావా, లేట్ అయిందా, ఏదో చిన్న పరామర్శ. ఇంకోటి ఏంటి, ఎదురుపడినప్పుడు మొహం తిప్పుకుని వెళ్ళడం, ఏదో ఒక పలకరింపు. కానీ అవతల వాళ్ళు దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకునే స్థితి కూడా లేదు. సమాజం అలా తయారైంది. ఫైనల్గా మేడం, మీరు మనకి ఫ్రీడమ్ రాలేదని అంటున్నారు. ఎక్కడొచ్చిందండి? మనం మాత్రం ఇండిపెండెన్స్ చేసుకుని హ్యాపీగా జెండా ఎగరేసి ఇవన్నీ చేస్తాం, కానీ రియల్గా చూసుకుంటే ఆలోచిస్తే మనకి ఫ్రీడమ్ అనేది లేదు కాబట్టి ఇలాంటి అన్ని జరుగుతున్నాయి. అవును, అప్పట్లో కూడా 1947 ఆగస్ట్ 15 రోజున డిక్లేర్ చేశారంతే స్వాతంత్రం. అప్పుడు ఇచ్చారేంటి? మనం ఆ రోజుని స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం, రిపబ్లిక్ డే కదా అసలైన స్వాతంత్రం అని వాళ్ళు అన్నారు. అది కూడా కాదు. అదేంటంటే మనకి ఒక చట్టం రాసిన రోజు కాబట్టి, అనౌన్స్ చేసిన రోజు కాబట్టి మనకు దాన్ని ఇండిపెండెన్స్ డేగా అనౌన్స్ చేశారు. కానీ ఆగస్ట్ 15 అయినా జనవరి 26 అయినా కూడా అది స్వతంత్రం వచ్చినట్టు కాదు. ఇప్పుడు ఆ చట్టాలు పనిచేస్తున్నాయా? లేవు కదా. మరి ఆ చట్టాలు పనిచేయటం లేదు, వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రం పనిచేయటం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ రోజుల్లోనే అర్ధరాత్రి తిరగగలిగారేమో ఆడవాళ్ళు, ఈ రోజుల్లో మగవాళ్ళ తిరగలేకపోతున్నారు. భార్యను తీసుకుని ఒక ఫ్యామిలీని తీసుకుని బయటకు వెళ్ళే రోజులు ఎక్కడున్నాయి? లేవు. భయంతో కూతురు వెళ్తుంటేనే అసలు ఏం లేదు, వాడిని పక్కకు తోసేసి వాళ్ళు కావాల్సింది చేసుకుంటున్నారు. ఎక్కడుందని స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. అందుకనే ఈ సమాజానికి ఎన్ని చెప్పినా, ప్రజలకు ఎన్ని చెప్పినా మరి ఎంతవరకు వాళ్ళకి పనిచేస్తున్నాయో మనకు తెలియదు. ఒకవేళ మామూలు సమాజంలో వ్యక్తులు బాగుపడినా మారినా ఈ పెద్ద పెద్ద ఈ మౌమిత కేసు లాంటి వాటిల్లో ఉన్న పెద్ద పెద్ద హస్తాలు, ఎవరైతే ఆ ప్రిన్సిపల్ పొలిటికల్ కూడా అంటున్నారు కదా, అలాంటి హస్తాలు ఉన్నంత వరకు కూడా మనం మార్చలేము అసలు. కానీ మార్పు వాళ్ళకై వాళ్ళు తెచ్చుకోవాలంతే. థ్యాంక్ యూ.